హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ టెట్ ఎస్ఏ సోషల్ 17th మార్నింగ్ 9:32 AM టు 12 PM సోషల్ జరిగిన పేపర్లో సైకాలజీ బిట్స్ చూస్తాం. 20 బిట్స్ చేస్తాం. 21 నుంచి ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ బిట్. మూర్తిమత్వ లక్షణం కానిది. ఇది స్తబ్దంగా ఉంటుంది, ఇది స్థిరంగా ఉంటుంది, దీన్ని వివరించలేం. ఆప్షన్ 1 A C, ఆప్షన్ 2 B C, ఆప్షన్ 3 C, ఆప్షన్ 4 A. కరెక్ట్ ఆన్సర్ A C. ఇది స్తబ్దంగా ఉంటుంది, ఇది స్థిరంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 22. జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితం. నెంబర్ 1 అంతర్దృష్టి అభ్యసనం, నెంబర్ 2 సాంప్రదాయ నిబంధనం, నెంబర్ 3 పరిశీలన అభ్యసనం, నెంబర్ 4 కార్యసాధక నిబంధన. ఆన్సర్ నెంబర్ 3 పరిశీలన అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 23. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ ఈ నియమంపై ఆధారపడి ఉంటుంది. ఏ సారూప్య నియమం, బి సామీప్య నియమం, సి సంవృత్తం, డి మంచి రూపం. ఆన్సర్ ఆప్షన్ 1 ABCD, ఆప్షన్ 2 ABC, ఆప్షన్ 3 AB, ఆప్షన్ 4 BC. ఆన్సర్ ABCD. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ ఈ నియమాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం సారూప్య, సామీప్య, సంతృప్తం, మంచి రూపం. క్వశ్చన్ నెంబర్ 24. కింది వాటిలో ఇది NCFSC 2023 యొక్క ఆశించదగిన లక్ష్యంగా స్పష్టంగా పేర్కొనబడింది. లక్ష్య పరిమితి. ఆప్షన్ 1, ఆప్షన్ 2 వైవిధ్యాన్ని కలిగి ఉండటం, ఆప్షన్ 3 పరిమితులు కలిగి ఉండటం, ఆప్షన్ 4 అభ్యసనాన్ని పరిమితం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వైవిధ్యాన్ని కలిగి ఉండటం. క్వశ్చన్ నెంబర్ 25. డన్ అనే శాస్త్రవేత్త ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో రకాల సంఖ్య. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 16. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 12. క్వశ్చన్ నెంబర్ 26. కింది వాటిలోని సరికానిది. ఆప్షన్ 1 శారీరక నిర్మాణం ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ క్రష్మర్. ఆప్షన్ నెంబర్ 2 అచేతన ప్రేరణ ద్వారా మూర్తిమత్వ వివరణ ఫ్రాయిడ్. 3 విలువల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ స్ప్రాంగర్. ఆప్షన్ నెంబర్ 4 చిత్తవృత్తులను బట్టి మూర్తిమత్వ వర్గీకరణ షెల్టన్. కరెక్ట్ ఆన్సర్ చిత్తవృత్తులను బట్టి మూర్తిమత్వ వర్గీకరణ షెల్టన్. ఆప్షన్ 20. క్వశ్చన్ నెంబర్ 27. భాషను వ్యక్తపరచడం ద్వారా శిశువు తన కోరికలను, అవసరాలను తీర్చుకుంటాడు అని చెప్పిన శాస్త్రవేత్త. నోమ్ చామ్స్కీ. ఆప్షన్ నెంబర్ 2 షిషోర్. ఆప్షన్ నెంబర్ 3 బ్రిడ్జెట్స్. ఆప్షన్ నెంబర్ 4 హాలిడే. కరెక్ట్ ఆన్సర్ హాలిడే. క్వశ్చన్ నెంబర్ 28. పియాజే ప్రకారం స్కిమటోలో మార్పులు జరగడానికి కారణం. పియాజే ప్రకారం స్కిమటోలో మార్పులు జరగడానికి కారణం. ఆప్షన్ నెంబర్ 1 వ్యవస్థీకరణ, అనుకూలనీయత. ఆప్షన్ నెంబర్ 2 సాంశీకరణం, సంజ్ఞానాత్మకత. ఆప్షన్ నెంబర్ 3 సమతుల్యత, ఏకమితి. ఆప్షన్ నెంబర్ 4 సానుకూలత, కిమటాల క్రమం. కరెక్ట్ ఆన్సర్ వ్యవస్థీకరణ, సానుకూలనీయత.
స్కీమాటాలో మార్పులు జరగడానికి కారణం వ్యవస్థీకరణ అనుకూలనీయత. క్వశ్చన్ నెంబర్ 29. 8, 9, 10 తరగతులకు ఆంగ్లం బోధిస్తున్న ఉపాధ్యాయుడు వృత్త రేఖ చిత్రం గీశాడు. 8, 9, 10 తరగతుల్లో పిల్లల సంఖ్య వరుసగా 120, 130, 10, 110. వృత్త కోణాలు గుర్తించండి. 8వ తరగతి ఆప్షన్ ఏ 110, 9వ తరగతి ఆప్షన్ బి 90, 10వ తరగతి ఆప్షన్ సి 130 degrees, ఆప్షన్ సి 130 degrees, ఆప్షన్ డి 120 degrees. ఆప్షన్ 1 ఆన్సర్. ఆప్షన్ 1 1A 2B 3D. ఆప్షన్ 2 1B 1D 2B 3A. ఆప్షన్ 3 1D 2C 3A. ఆప్షన్ 4 1C 2A 3B. కరెక్ట్ ఆన్సర్ 3. 1D 2C 3A. క్వశ్చన్ నెంబర్ 30. ఒక క్రీడాకారుడు ఒక నిర్దిష్ట పద్ధతిలో అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 నిరంతర పునర్బలనం, ఆప్షన్ 2 స్థిర వ్యవధి పునర్బలనం, ఆప్షన్ 3 స్థిర నిష్పత్తి పునర్బలనం, ఆప్షన్ 4 చర నిష్పత్తి పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్థిర నిష్పత్తి పునర్బలనం. Thank you for watching for this video. Thank you for watching this channel.